హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా గమనించండి. మరొక న్యూ వీడియోతో మీ ముందుకొచ్చేసాను మిత్రులారా. ఫస్ట్‌గా మనం వీడియోలోకెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఇన్ కేస్ మీరు గాని, నా ఛానెల్‌లో ఈ వీడియో గాని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ నా యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా వీడియో కింద మీరు కామెంట్ చేసినట్లయితే వెంటనే మీ డౌట్స్ మాత్రం నేను క్లియర్ చేస్తాను మిత్రులారా గమనించండి. మనం వీడియోలోకెళ్ళిపోతే మిత్రులారా, ఈ వీడియో ఏంటంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో మనకి ఆర్ఆర్‌బీ బోర్డ్‌లో మనకి పారామెడికల్ కేటగిరీలో పోస్టులనేవి నోటిఫికేషన్ కోసం ఇవ్వడం జరిగింది మిత్రులారా గమనించండి. కాబట్టి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు చివరిదాకా చూడండి. ఇన్ కేస్ ఈ యొక్క మీ రిలేషన్స్‌లో గాని, మీ ఫ్యామిలీలో గాని, మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరైనా మెడికల్ ఫీల్డ్‌లో లైక్ నర్స్‌గా చేస్తూ లేదా జీఎన్ఎం గాని, బీఎస్సీ నర్సింగ్ గాని చేస్తూ లేదా ఫార్మసిస్టులు గాని అలా ఎవరన్నా ఖాళీగా ఉంటున్నారా? లేదా జాబ్ లేకుండా ఉంటున్నారా? వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి. దాని ద్వారా మీరు వారికి ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు మిత్రులారా గమనించండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మాట రైల్వే బోర్డ్‌లో. మిత్రులారా మనం నోటిఫికేషన్‌లోకెళ్ళిపోతాం. మిత్రులారా గమనించండి. మీరు చూపిస్తున్నట్లుగా ఈ రిక్రూట్‌మెంట్ ఫర్ పారామెడికల్ కేటగిరీ. కాబట్టి మిత్రులారా గమనించండి. మనం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా డేట్స్ అనేవి క్లియర్‌గా మనం చూద్దాం మిత్రులారా. మిత్రులారా మనకి జస్ట్ నోటిఫికేషన్ మనకి ఇచ్చి ఆల్రెడీ ఒక 10 డేస్ అవుతుంది గానీ, మనకి స్టార్టింగ్ మట్టికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జస్ట్ 1 డే బ్యాక్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది మిత్రులారా. ఆగస్ట్ 9 నుంచి మనకి అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అయినాయి. మనకి ఎప్పటిదాకా టైమ్ ఉందంటే ఆల్‌మోస్ట్ మనకి ఒక నెల రోజుల పాటు మనకు టైమ్ ఇచ్చారు. అంటే మనకి ఆల్‌మోస్ట్ సెప్టెంబర్ 8 వరకు మనకి టైమ్ ఉంది మిత్రులారా. కాబట్టి ఎవరు కంగారు పడొద్దు. కాబట్టి ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్‌కి మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంది, ఆ ఏజ్ ఉంది, ఆ క్రైటీరియా సరిపోతుందంటే మాత్రం చక్కగా మీరు ఈ యొక్క వీడియోకి ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు మిత్రులారా గమనించండి. అలాగే దీనికి ఎప్పటిదాకా ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ అంటే మాత్రం సెప్టెంబర్ 10 వరకు మీకు టైమ్ ఉంది మిత్రులారా గమనించండి. మనకి ఆన్‌లైన్ ఎంతో క్లోజ్ అయిపోతుంది. ఫీజ్ మనకి ఓ 2 డేస్ పాటు మనకి ఒక విండో ఉంటదన్నమాట. పేమెంట్ విండో. అప్పటిదాకా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ డేట్‌లో మనకి కొంచెం పేమెంట్ సర్వర్స్ అని బిజీగా ఉంటాయి. కాబట్టి ఇన్ కేస్ ఎవరన్నా లాస్ట్ డేట్‌లో లోపు పేమెంట్ చేసుకోకపోతే వారికి ఎక్స్‌ట్రా 2 డేస్ టైమ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ 2 డేస్‌లో ఆ యొక్క పేమెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు గాని అప్లికేషన్స్‌లో ఎటువంటి డౌట్ వచ్చినా కూడా ఐ మీన్ కరెక్షన్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే ఎడిట్ చేసుకోవచ్చు. దానికి టైము మరి సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు మీకు దాదాపుగా 10 డేస్ టైమ్ ఇచ్చారు. మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మిత్రులారా, మీరు ముందుగానే ఎటువంటి కరెక్షన్స్ లేకుండా మీరు చక్కగా అప్లై చేసుకోండి. మీకు గాని అలవాటు ఉంటే మాత్రం ఇన్ కేస్ మీకు అలవాటు లేకపోతే మాత్రం మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్‌లోకెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మిత్రులారా గమనించండి. మిత్రులారా ఇది సమాచారం. కాబట్టి ఇంకా మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం మిత్రులారా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను గదా! ఈ నోటిఫికేషన్ ద్వారా మరి గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులు యొక్క లిస్టుల మాట గమనించండి. నర్సింగ్ సూపరింటెండెంట్ అంటే ఎవరైతే జీఎన్ఎం అలాగే బీఎస్సీ నర్స్ క్వాలిఫికేషన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో వారందరూ కూడా ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ ఉంది. మీకు దాదాపుగా ఇది స్టార్టింగ్ సాలరీయే మీకు 44,000 మిత్రులారా గమనించండి. మంచి అవకాశం. అలాగే దీనికి ఏజ్ ఎంత ఉండొచ్చంటే ఆల్‌మోస్ట్ మీకు 20 నుంచి 40 ఇయర్స్ దాకా కూడా అవకాశం ఉంది మిత్రులారా గమనించండి. మీకు ఆల్‌మోస్ట్ మన సెంట్రల్ వైడ్‌గా 272 పోస్టులున్నాయి మిత్రులారా గమనించి మంచి అవకాశం. ఎవరైతే నర్సింగ్ ఫీల్డ్‌లో ఖాళీగా ఉంటున్నారో లేదా ప్రైవేట్ యొక్క హాస్పిటల్‌లో పనిచేస్తున్నారా? వెంటనే మీరు ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఆ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఈ యొక్క వెబ్‌సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్ కూడా యాడ్ చేస్తాను. కాబట్టి మీరు దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మిత్రులారా. అలాగే డయాలసిస్ టెక్నీషియన్, అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్‌పెక్టర్ గ్రేడ్ 2 అలాగే ఫార్మసిస్ట్ చాలా మంది ఫార్మసిస్ట్ కూడా ఉంటారు. ఖాళీ ఉన్నట్లయితే వారికి కూడా మంచి అవకాశం. మీకు ఏజ్ అయితే 35 దాకా అవకాశం ఉంది. మీకు దాదాపుగా 105 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగైతే రేడియోగ్రాఫర్ టెక్నీషియన్, అలాగే ఈసీజీ టెక్నీషియన్, అలాగే లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇలా దాదాపుగా 7 రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా మరి గవర్నమెంట్ అనేది ఆహ్వానిస్తుంది మిత్రులారా. మీకు గాని ఆ క్వాలిఫికేషన్ గాని ఉన్నట్లయితే మీరు వెంటనే ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా మనకి టోటల్ పోస్టులు అనేవి 434 పోస్టులు మిత్రులారా గమనించండి. కాబట్టి మంచి అవకాశం మిత్రులారా. అలాగే ఇంకా మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం మిత్రులారా. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మిత్రులారా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మంచి అవకాశం మిస్ చేయొద్దు. చక్కటి ప్రిపరేషన్ మనం చేసినట్లయితే మీకు ఈ యొక్క జాబ్‌కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. మిత్రులు గమనించండి ఇక్కడ చూపించినట్లుగానే ఆ యొక్క కేటగరీ వైస్, కాస్ట్ వైస్ మీకు ఇక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ మాట. దాన్ని బట్టి మీకు గాని ఏజ్ సరిపడినట్లయితే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు మిత్రులారా.
అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు కూడా చెప్తాను. మీకు ఎంత ఉండాలనేది. ముఖ్యంగా గమనించండి మిత్రులారా, దీనికి ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనికి జెంట్స్, లేడీస్ అనేది సంబంధం ఉండదు. కాకపోతే కేటగిరీ వారీగా కొంత అమౌంట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మిత్రులు గమనించండి. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికి కూడా ఫీజు రూ. 500. మిత్రులారా గమనించండి. ఈ రూ. 500లో కూడా మీకు ఆల్మోస్ట్ రూ. 400 అనేది మీకు రిఫండ్ అనేది రావడం జరుగుతుంది. మీరు గమనించండి. కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క బ్యాంక్ డేటా ఇవ్వండి. అంటే మీకు బ్యాంక్ అకౌంట్ నేమ్, ఏ బ్యాంకు, అది ఏ బ్రాంచు, ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ నంబర్ ఇలా క్లియర్‌గా డేటా ఇచ్చినట్లయితే ఎవరైతే ఎగ్జామ్‌కి ఆన్ అపియరింగ్ ఆన్ సీబీటీ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి ఫస్ట్ ప్రీ ఎగ్జామ్‌కి అపియర్ అవుతారో వారందరికి కూడా ఈ అమౌంట్ అనేది రిఫండ్ అవ్వడం జరుగుతుంది. మిత్రులారా గమనించండి. కాబట్టి మంచి అవకాశం. మీరు ఫీజు ఎక్కువుందని అనుకోవద్దు. ఫీజు ఎక్కువున్నా కూడా మీకు దాదాపుగా రూ. 400 అంటే రూ. 100 మాత్రమే వారి యొక్క చార్జ్ తీసుకొని మిగతా అమౌంట్ అనేది మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది మిత్రులారా గమనించి. కాబట్టి మీరు ఫీజు ఎక్కువనేది ఆగిపోవద్దు. అప్లై చేసుకోండి. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే ఫిజికల్ హ్యాబిలిటీ క్యాండిడేట్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీరందరికి కూడా కేవలం రూ. 250 ఫీజు మాత్రమే మిత్రులారా గమనించండి మిత్రులారా. అలాగే మీకు ఈ ఫీజు కూడా మీకు దాదాపుగా 100% ఫీజ్ అనేది మీకు రిఫండ్ రావడం జరుగుతుంది. మిత్రులారా గమనించండి. మీరు కూడా చక్కగా మీకు డేటా అనేది ఆన్‌లైన్‌లో ఇవ్వండి. మిత్రులారా గమనించండి. ఇన్ కేస్ మీరు గాని బయట ఆన్‌లైన్ సెంటర్‌లో ఇస్తున్నట్లయితే మీరు చెప్పండి ముందుగానే మీ డేటా ఇస్తామని చెప్పండి. లేదంటే వాళ్ళ యొక్క డేటా ఇస్తున్నప్పుడు వాళ్ళ బ్యాంక్‌లో అనేది అమౌంట్ పడడం జరుగుతుంది. మిత్రులారా గమనించండి. ఎవరి బ్యాంక్ అయినా పర్లేదు. మీ రిలేషన్‌లో మీదే వాళ్ళ రూల్ ఏమి లేదు. కాబట్టి ఆ బ్యాంక్ యాక్టివ్‌లో ఉండాలి. ఆ బ్యాంకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ అమౌంట్ అనేది పడుతుంది మిత్రులారా. అది సమాచారం. మీకు ఈ యొక్క పేమెంట్ అనేది మీ డెబిట్ కార్డ్ ద్వారా గాని, నెట్ బ్యాంక్ ద్వారా గాని, ఒక్కోసారి వాడు యూపీఐ ఆప్షన్ కూడా ఇస్తుంటాడు. యూపీఐ ఐడీ ద్వారా లేదా యూపీఐ స్కానర్ ద్వారా కూడా మీరు ఆ యొక్క స్కాన్ చేసి మీరు ఈ యొక్క పేమెంట్ మీరు చేయొచ్చు మిత్రులారా. అది యొక్క ఫీజ్ యొక్క సమాచారం మిత్రులారా. క్వాలిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి క్లియర్‌గా. దీనికి ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది మిత్రులారా. ఈ నోటిఫికేషన్ చాలా పెద్దది కాబట్టి నేను మీకు ఈ వీడియో కింద పిన్ చేస్తాను. కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా డౌట్‌లుంటే వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఒక పూర్తిగా ఈ యొక్క వీడియో ద్వారా మీరు చదువుకోవచ్చు. మీకు అన్ని డౌట్స్ ఆల్‌మోస్ట్ క్లియర్ అవుతాయి మిత్రులారా. ఇన్ కేస్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీకు డౌట్స్ నేను క్లియర్ చేస్తాను మిత్రులారా. గమనించండి. దీనికి మనం కేవలం మీ యొక్క ఫోటో అండ్ సైన్ మాత్రమే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు గమనించండి. ఫోటో, సైన్ అలాగే ఇన్ కేస్ మీరు గాని ఎస్ఎస్‌సి క్యాండిడేట్స్ అయితే ఇన్ కేస్ మీకు గాని ఎగ్జామ్ సెంటర్ దూరంగా పడినట్లయితే వాడు మీకు మరి రైల్వే బోర్డ్ కాబట్టి మీరు వారు మీకు ట్రావెల్ పాస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు క్లియర్ కట్‌గా మీ హాల్ టికెట్‌తో పాటు ఆ యొక్క ట్రావెల్ పాస్ కూడా వాడు మీకు అటాచ్ చేస్తాడు. మీరు డౌన్‌లోడ్ చేసుకొని చక్కగా ఆ ట్రావెల్ పాస్ ద్వారా మీరు ఎంత దూరమైన ఎగ్జామ్‌కని ఎళ్లి అటెండ్ అవ్వచ్చు. దూరం వచ్చినప్పుడు మాత్రమే. దాంతో పాటుగా మీరు దీనికి మీకు ఫోటో, సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. అలాగే మీరు లైవ్ ఫోటో కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వాడొక స్కానర్ ఇస్తాడు. ద్వారా మీరు స్కాన్ చేసి ఆ యొక్క ఫోటో అనేది మీకు క్లియర్‌గా అప్‌లోడ్ చేయొచ్చు మిత్రులారా. మిత్రులారా గమనించండి. అలాగే చూడండి మిత్రులారా, ఇది మెయిన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలనేది మిత్రులారా. మిత్రులారా ఎవరైతే నర్సింగ్ పోస్ట్‌కి అయితే జీఎన్ఎం గాని, బీఎస్ నర్సింగ్ గాని చేసుండొచ్చు. దాంతో పాటుగా మీకు ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అలాగే మిగతా పోస్టులకి వాటి పోస్ట్ ప్రకారం మరి ఫార్మసిస్ట్ అయితే మరి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసుండాలి. అలాగే మిగతా ఈసీజీ టెక్నీషియన్ అయితే ఆ ఫీల్డ్‌లో మీరు సెపరేట్ ఆ సర్టిఫికేట్స్ పొందుండాలి. అప్పుడు మాత్రమే ఈ పోస్ట్‌కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది మిత్రులారా. ఇది కొంచెం టెక్నికల్ కొంచెం స్కిల్ ఉన్న పోస్టులు కాబట్టి మిత్రులారా గమనించి ఆ క్వాలిఫికేషన్ చూసుకొని అప్పుడు మాత్రం మీరు అప్లై చేసుకోండి మిత్రులారా. మరి ఇది ఆయా బోర్డుల వారీగా ఆర్ఆర్‌బీ చాలా బోర్డ్స్ ఉంటాయి కాబట్టి సికింద్రాబాద్ అని, చెన్నై అని కాబట్టి మీరు ఏ బోర్డ్‌కైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో లోకల్, నాన్ లోకల్ అని ఏముండదు. కాకపోతే మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి మిత్రులారా. మిత్రులారా గమనించండి. ఇది పూర్తి సమాచారం మిత్రులారా. కాబట్టి ఇంకా ఈ వీడియో గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న వెంటనే కామెంట్ చేయండి. నేను మీకు మీ డౌట్స్‌ని నేను క్లియర్ చేస్తాను మిత్రులారా గమనించండి. ఇది పూర్తి సమాచారం మిత్రులారా గమనించండి. ఇది మెయిన్ వెబ్‌సైట్ మాట. ఈ వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు లాగిన్ అవి అప్లై చేసుకోవచ్చు. మీకు గాని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటే ఇక లాగిన్ ఆప్షన్ కనబడుతుంది కదా! దాని ద్వారా వెళ్లి మీ ఆధార్ ద్వారా గాని ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఉన్న మొబైల్ నంబర్ ద్వారా గాని మీరు లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు గాని రిజిస్ట్రేషన్ లేకపోతే ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్రియేట్ అన్ అకౌంట్ అనే లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు
డేటా అంతా ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మిత్రులారా. ఇది సమాచారం కనుక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.